ఇక బిల్డింగ్ అయితే ప్లాన్ ఎంత చక్కటి ప్లాన్ అండి. 300 గజాల్లో ఆ ఇల్లు కట్టారు అంటే ఎంత ఆశ్చర్యంగా అవుతుంది. అన్నీ ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. మొన్న మధ్యన మా ఆవిడ అడిగింది, మేము కట్టిన అపార్ట్మెంట్లోనే ఉంటాం మేము కూడా, అన్న ఇంకోటి పెద్దది కట్టాం కదా, అది 40 ఫ్లోర్లు ఉన్నాయి, దాంట్లోకి వెళ్దామన్న. ఏమండి మీరు ఏదో కడతారు కానీ మీరు వసతులన్నీ ఏం చూస్తారు, మా ప్రాబ్లమ్స్ అని మీకు ఏం తెలుస్తాయి అంది. అదేంటి అన్న, నేను ఎప్పుడు చీరలే కట్టుకుంటాను, నేనే డ్రెస్సులు గీసులు వెయ్యను, చీర ఎక్కడ ఆరేసుకోవాలండి నాకు ఒకసారి చూపించండి మన అపార్ట్మెంట్లో అంది. అరే నిజమేనే, ఇది మనం ఎందుకు ఆలోచించలేదు, అయ్యో త్వరపాటే చేసేవి మనం అంది. నేను ఆయన అడిగితే ఆయన అది కూడా చెప్పారు, సార్ 3rd ఫ్లోర్లో చక్కగా లాండ్రీలన్నీ కూడా పైన పెట్టామండి, ఆ లాండ్రీలో ఉతుక్కొని అక్కడే ఆరేసుకోవడానికి శుభ్రంగా ప్లేస్ కూడా ఉందండి అని చెప్పారు. ఇది నాకు వెళ్ళి చూస్తే 100కు 100 రూపాయలు అయ్యాన్ని ఉన్నాయి.